నమస్కారం. నాట్ అ వన్ వర్డ్ ఇంటర్వ్యూ అనేటువంటి ఇంటర్వ్యూకి స్వాగతం, సుస్వాగతం. ఈ ఇంటర్వ్యూలో ఎవరైనా సరే వన్ వర్డ్ ఆన్సర్స్ ఇచ్చినట్టయితే అది ఎడిటింగ్లో తీసేయబడుతుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు వన్ వర్డ్లో ఇవ్వాలి అని అనుకున్నా కూడా మళ్ళీ మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాం అండ్ దాన్ని లాంగ్ ఆన్సర్ కింద తీసుకొని వస్తాం. అది మన ఫార్మాట్. ఆర్ యు ఓకే విత్ ఇట్? రవితేజ గారు, నాగేష్ గారు. ఒకవేళ సపోజ్ నాది 1 అయినా సరే 100 అయిపోతుంది. తను చేసేస్తుంది. సో నో వరీస్. It will balance. She can balance. లేదు. She is very good at. Half. I know you can balance. Yes. But still ఇక్కడ ఎవరి ఇంటర్వ్యూ వాళ్ళదే. 50-50. కాబట్టి సరే, it depends. చూద్దాం. ఇది ఎందుకు వచ్చిందంటే రవితేజ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అండి. వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ద ట్రైలర్ లుక్స్ సింప్లీ సూపర్. మేము వెయిట్ చేస్తున్నాం ఎలాంటి రేట్ జరిగింది నేను కూడా ఏంటి అని. she is waiting like this. యా, ఐ నో ఇట్స్ హర్ ఫస్ట్ మూవీ కాబట్టి ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా ఉండుంటుంది. సో దిస్ రీజన్ ఫర్ నాట్ హ్యావింగ్ లాంగ్ షార్ట్ ఆన్సర్స్ ఫర్ దిస్ ఇస్ బికాస్ ఐ థింక్ లాస్ట్ ఇంటర్వ్యూ మేము రవితేజ గారిని మీరు ఏం తింటారు అని అడిగితే నాకు ఆకలిస్తే తింటానని చెప్పారు. దాంతో ఆన్సర్ అయిపోయింది. ఏం చేయాలి యాంకర్ ఆ తర్వాత? మళ్ళీ ఇంకేం చెప్తాను. అది కరెక్టే. సరే, ఇప్పుడు నేను అడుగుతాను, మీరేం తింటుంటారండి? అదేనండి, ఆకలిసినప్పుడు నేను తింటాను అంతే. కానీ ద వరల్డ్ వాంట్స్ మోర్. సరే, లెట్స్ దే వాంట్ మోర్ ఆఫ్ రవితేజ గారు. నేను ఎంత ఇవ్వగలనో చూద్దాం ఇవాళ. వరల్డ్ ద వరల్డ్. బికాజ్ మనం ఇక నో మోర్ రీజనల్, నో మోర్ నేషనల్, we are international. Anybody can watch us from anywhere. సరే, ఇందాక అడిగేదా మళ్ళీ ఏం తింటారని. ఇప్పుడు నువ్వు చెప్పు, మార్నింగ్ ఏం తినొచ్చావు? బ్రేక్ఫాస్ట్. ఓకే. అయినా ఈ మధ్యకాలంలో అందరూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, డిగ్రీ ఫాస్టింగ్ లని ఏమిటో చేస్తున్నారు కానీ మనం అలాంటివి ఏం చేయలేదు. ఎస్. సో టు స్టార్ట్ ఆఫ్ విత్ ద ఇంటర్వ్యూ, ఈ మిస్టర్ బచ్చన్ అనేటువంటి సినిమా మీరు ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఇందులో మీరు 2 things వాడకూడదు అనమాట. ఒకటి, నాకు స్టోరీ నచ్చింది. 2, హరిశంకర్. ఓకే. ఓ, అలా వచ్చిందా? ఎస్. ఈ ఇంటర్వ్యూలో కొన్ని తికమకలు ఉంటాయి. అంటే ఇప్పుడు పేరు ఎత్తకుండా ఒకటి చెప్పనా, నాకు హరీష్ డైరెక్టర్ కాబట్టి లేకపోతే స్టోరీ నచ్చి అని కాదు. ఒక రీమేక్ ఫిల్మ్ రేడ్ అనే సినిమా ఇంతకుముందు యాక్చువల్లీ వచ్చింది. అది అక్కడి నుంచి వస్తా. ఈ రేడ్ అనే సినిమా ఒకళ్ళు అడిగారు నాకు చేయమని. బట్ ఐ వాజంట్ అప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాకు. అప్పుడు చేయడం యాజ్ మళ్ళీ డ్రైగా ఉంటుంది, సీరియస్ నోట్లో ఉంటుంది, సీరియస్ మూడ్లో ఉంటుంది. బట్ నచ్చింది నాకు ఎందుకో అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇతను ఎంటర్ అయ్యాడో, సో అలా నచ్చు ఇతను ఎంటర్ అవగానే ఎస్, ఎందుకంటే తను మార్చేయగలడు. కరెక్ట్. ఇంతకుముందు తను అది ప్రూవ్ అయింది. నాకే కాదు, చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది అలాంటి రీమేక్లు ఇంత బాగా చేయటం. అదొక మెయిన్ రీజన్. దాంతో ఇక కథను మార్చేయటం కానీ ఇంకోటి కానీ సాంగ్స్ కానీ ఇంకోటి కానీ, రేపు సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చొని సినిమా చూసిన చెప్పి ఎవరైతే రేట్ చూసారో వాళ్ళు రేట్ని మర్చిపోతారు. అండ్ ఐఎమ్ వెరీ షూర్ అతను చెప్పినట్టు చూసారా, అతను అంటున్నాను ఇంకా అతను చెప్పినట్టు మళ్ళీ దీన్ని రీమేక్ చేస్తారేమో. అది కరెక్ట్. నేను ఇందాక అదే హరిశంకర్ గారు ఎంత యూనిక్నెస్ ని తీసుకొస్తారు అంటే, మళ్ళీ ఇదే సినిమాని చేసిన వాళ్ళు దీన్నే హిందీలో రీమేక్ చేసినా మనం ఆశ్చర్యపోను. డెఫినెట్ గా అజయ్ దేవగన్ సపోజ్ చూసాను అనుకోండి, అంటాడు అది. And Bhagyasri, you are trending even before the movie has released. Wow, congratulations. I can listen the inner voice. What is the inner voice? I'm happy. Like that. So you're dancing. I'm very happy, very very happy. Yeah. ఒక సినిమా రిలీజ్ అవ్వక ముందే తనకు వచ్చిన పేరు కానీ ఇష్టం కానీ మొత్తం కుర్ర గ్యాంగ్ మొత్తం అందరూ వాళ్ళు చూపిస్తున్న ప్రేమ కానీ అభిమానం కానీ అలా ఎంకరేజ్మెంట్ కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్. సూపర్. యా. అండ్ డాన్సింగ్ సో వెల్. అంటే సినిమాలోనే కాకుండా మేము బయట ఈవెంట్స్ లో కూడా చూస్తూ ఉన్నాము. యువర్ ట్రైన్ డాన్సర్? No, I'm not a trained dancer. Both of us are not trained dancers. Yeah. We just enjoy. We enjoy the music. వెనకాల టేప్ రికార్డర్ కూడా కనిపిస్తుంది. Exactly. Hey. We enjoy the music. కానీ కాపీరైట్ పడుతుంది, ప్లే చేయకండి. We enjoy dancing and it comes from like my childhood because my mother was a dance teacher. She would take dance classes. I didn't know this. Okay. You don't know a lot of things, Ravi. Thank you. It's okay. Because this is Bhagyasri Borse. Got it? Yeah. Continue. So my mother my mother was a dance teacher. She would take dance classes for kids, and that time I was a very fat kid who couldn't dance.
Okay. I know. But then they would all make fun of me, and then I Baby fat, decided, baby fat, baby fat. yeah, I decided that I'm going to grow up and be a very good dancer. And I genuinely enjoy dancing a lot. Like even at home, if I'm like ever low, dancing, music, that's all I listen to. ఐ నో అండ్ ఫ్రమ్ ఆల్ ద ఫిల్మ్స్ దట్ హీ హ్యాస్ డన్ ఇప్పటి వరకు చేసినటువంటి అన్ని సినిమాల్లో యూ సీ ద మోస్ట్ ఎనర్జీ ప్యాక్డ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఇద్దరిది కూడా ఆ వైబ్ బాగా మ్యాచ్ అయింది ఈ మూవీలో వచ్చినటువంటి సాంగ్స్ అన్నిటిలోనూ ఇట్స్ లైక్ అ బ్లాస్ట్ వీ కెన్ సీ దట్ బోత్ ఆఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ ద మూమెంట్ సో అది కనిపించింది ఇద్దరిలోనూ Even though when we were doing rehearsals also, before the take, we would enjoy as much as while we were like doing it during the take. యా I'm very sure. సో ఇప్పుడు ఎంతవరకు తెలుగు వచ్చేసింది మీకు తెలుగు బై తెలుగు బై అంటే షీ ఓన్లీ డబ్డ్ యు నో దట్ షీ ఓన్లీ గ్రేట్ డబ్ కంగ్రాచులేషన్స్ డబ్ చేసింది ఏంటంటే నాకు తెలిసి 25 మిడ్ కల్లా చాలా క్లారిటీలు వచ్చేస్తాయి ఓకే 25 లాంగ్వేజ్ మీద By 2025. ఒక 3 సినిమా 4 సినిమాస్ He లాంగ్వేజ్ thinks వస్తే I'll- షీల్ గివ్ దెన్ షీల్ బికమ్ అన్ యాంకర్ అండ్ షీల్ డూ ఇంటర్వ్యూ ఇన్ తెలుగు yes I'm waiting for that No, You are there, no, it's not like this. Is just you and me. You're Yeah. questioning me, I'll question like you. that అంటే నా పొట్ట కొట్టేద్దామని You understood that? మేరా పేట్ మే Yeah, కొట్టు సో ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సుమా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ ఏంటంటే కొంచెం ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలని yes తను చెప్పాలని డెలివర్ చేయాలని మీనింగ్ తెలుసుకోవాలని అది ఉంది తనకి అది బాగా ఉంది yeah దాని తోడు హరీష్ ఉన్నాడు తనకి లాంగ్వేజ్ ఉన్న కమాండ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లా ఎక్స్ప్రెషన్ మీద కానీ లాంగ్వేజ్ మీద కానీ మాడ్యులేషన్ టోటల్ గానే కానీ కమాండే ఉందండి అక్కడ అసలు కమాండ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ హిస్ ద కమాండ్ సో తను మీరు చాలా విషయాలు చాలా సినిమాల్లో తన ఫస్ట్ సినిమాలో ఉన్నది ఐఎమ్ వెరీ షూర్ సూపర్బ్ యా Yeah. దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ కమింగ్ ఫ్రమ్ రవితేజ గారు డెఫినెట్లీ సీన్ హిమ్ ఇప్పుడు అదే వెరీ రేర్లీ కాంప్లిమెంట్స్ లైక్ దట్ గ్రేట్ సో ఇక అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ మీరు ఇంకా చెప్పక్కర్లేదు చాలా చాలా ఇంటర్వ్యూలో ఇది మాట్లాడుతూ వచ్చాము అయితే దీనికైతే ఇన్ పర్టికులర్ మిస్టర్ బచ్చన్ అన్న టైటిల్ కూడా మీరే సజెస్ట్ చేశారని అంటే మన హరిశంకర్ గారు చెప్పారు ఒక పేరుతో రావాలి అంటే ఒక పవర్ఫుల్ గా ఉంటే బెటర్ కదా అని టప్పన వస్తే బాగుంది అనిపించి ఓకే చేసుకో దీనికన్నా పవర్ఫుల్ పేరు ఏముంటుంది యా ఎందుకంటే పవర్ఫుల్ లేదు ఇక సో మీరు ఆ ఫ్యాన్ మూమెంట్ ఎప్పుడైందండి అది ఫస్ట్ ఫ్యాన్ మూమెంట్ మీకు ఫర్ ఆయనతోనా లైక్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఫస్ట్ సినిమా షోలేనే అక్కడి నుంచి స్టార్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఓకే అక్కడి నుంచి స్టార్ట్ అయిందా ఆ సినిమా పిక్చర్ ని పురుగు ఉంటుంది కదా అది దూరింది అప్పుడే ఓకే సో ఆ పురుగు దూర్చినటువంటి ఆయన పేరుని పెట్టుకొని ఈ రోజు సినిమా చేసే స్థాయికి మీరు వచ్చారు ఒకసారి డ్రర్ వెనక్కి వెళ్దాం ఎలా అనిపిస్తుంది ఆ రోజు ప్రకృతి చాలా గొప్పది అద్భుతం గ్రేట్ నిజంగా గ్రేట్ సో మీరు ఆర్ యూ స్టార్ స్ట్రక్ మీకు ఇష్టమైనటువంటి హీరో ఇస్ ఇట్ హూ ఎవర్ ఇట్ Who's the first hero? Who's your Starstruck hero? Who's the first one? I mean, I really liked Rajesh Khanna growing up. Yeah, I liked watching Because of him. her dad, that's good to Ah, know. Yeah, Like so She's my good. dad is the one who's majorly into movies. So he's the one who introduced me to all the stars and everyone. I was never into all of this, but because he's such a big film fanatic, I got introduced to all those 90s and 80s and 70s and much before that also. So I've watched all of those మచ్ with బిఫోర్ him. అయ్యే ఛాన్స్ లేదు అంటే అంటే got చూడు తర్వాత introduced. తర్వాత అప్పటి నుంచి ఉందేమో అని డౌట్ ఆ, వచ్చింది చి. మనలాగా ఓకే సో బట్ యూ హ్యావ్ కనెక్షన్ ఇన్ దిస్ మూవీ 80s 90s బ్యాక్డ్రాప్కి వెళ్తున్నాం కదా మనం స్టోరీ పరంగా మీకు కూడా కనెక్షన్ ఉంది 90s తో లైక్ 90s లో వచ్చినటువంటి మైనే ప్యార్ కియాలో హీరోయిన్ పేరు భాగ్యశ్రీ కబూతర్ జా Yeah, yeah, జా I know జా Bhagyashree. కబూతర్ జా 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 ఓ పావురమా పో 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 తెలుగు డబ్బింగ్ భాగ్యశ్రీ ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైం ఆ భాగ్యశ్రీ తర్వాత మళ్ళీ ఓకే మళ్ళీ ఒక భాగ్యశ్రీ ఇప్పుడే అండ్ ఆ భాగ్యశ్రీ గారు ఎంత సెన్సేషన్ అసలు ఓ మై గాడ్ ఆ మేనే ప్యార్ కి అనే సినిమా వచ్చినప్పుడు షీ వాజ్ అ హ్యూజ్ సారీ మేనే ప్యార్ కి అయినా Yeah, Maine Pyar Kiya. సల్మాన్ ఖాన్ గారు ఇమిడియట్లీ వెళ్ళిపోయింది యూ డోంట్ డు దట్ ఓకే ఓకే టెల్ మీ భాగ్యశ్రీ నో టెల్ మీ దట్ వాట్ Tell you what? జోకింగ్ నేను జోక్ చేస్తాను That I కానీ shouldn't get married. she's who am I very- to say that she's Your very wish. clear about herself. She's very clear about everything. yeah so your fan movement was with Rajesh Khanna Fan movement songs. kaadu, Songs. but the songs and the movies, I think I love the stories, and even Amitabh sir was a big part of growing up because dad was a big fan of him. yeah So I mean, my first movie to be named after him, I think mm. what's better than that? great ఎలా ఉంటుంది కదా అసలు అసలు. టైము ah అందుకే ప్రకృతి చాలా గొప్పదంటా నేను అవును అవును అంతా మన లైఫ్ లో నుంచి అలా వస్తూ ఉంటాయి అన్నమాట Exactly. అన్ని మన ముందుకు ఒక్కొక్కటి
అండ్ ఈ మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చేసిన సినిమా అంటారు Exactly. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ yeah. లాంగెస్ట్ ఇన్కమ్ లాంగెస్ట్ ట్యాక్స్ రేట్ ఇన్ హిస్టరీ. అవును పాపం ఒక రోజు 2 రోజులు అవుతేనే అసలు అదే భలే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఉంటుంది అసలు. ఐఎమ్ వెరీ షూర్ అందరూ అలా చూస్తారు. మనకి యూజువలీ మూవీస్ లో క్యారెక్టర్స్ ఎలివేట్ చేసినప్పుడు మనకి ఎక్కువ పవర్ఫుల్ క్యారెక్టర్స్ గా పోలీస్ క్యారెక్టర్స్ ని చూపిస్తూ ఉంటారు. మీరు కూడా చేశారు చాలా. కానీ ఈవెన్ అదర్ ప్రొఫెషన్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ పవర్ఫుల్ అనేది చూపించే ఒక సినిమా ఇది ఇన్కమ్ ట్యాక్స్. మనకి చాలా మందికి ఎంఆర్ఓ గానీ లేదంటే ఇలా వాటి మీద పెద్ద ఓన్లీ మనకి ఏంటంటే పోలీస్ అలవాటు లేదా మిలిటరీ ఆఫీసర్ మనకి అలా ఆ బిల్డప్ కనిపిస్తుంది కదా, లేదా మిలిటరీ ఉంటుంది, మీరు ఇంకేం ఉండదు. దీంట్లో అసలు ప్రాపర్ ఐటీ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో భలే డైలాగ్ ఉంది కదా. డెఫినెట్లీ ఆర్మీ ఎంత ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఐటీ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని రూపేస్తాను. అన్ని సెకండ్ హాఫ్ లో అదిరిపోతాయి. అవును. అండ్ అలాగే లాస్ట్ లో కూడా ఒక డైలాగ్ భలే ఉంది, ఎండ్ అవుతుంది కదా ట్రైలర్, దాంతో బుజ్జమ్మ అబౌట్ పకోడీస్. ఒకసారి నేను రివైజ్ చేసుకున్న డైలాగ్ ఏంటో కరెక్ట్ గా చెప్తాను మీకు. బట్ సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లాంగెస్ట్ రైడ్ ఇన్ హిస్టరీ జరిగింది ఏంటి చాలా మందికి తెలియదు. మనకు ఓన్లీ సెన్సేషనల్ న్యూస్లు మాత్రమే చూస్తాం, అవి కూడా 2-3 రోజుల తర్వాత వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు ఈ రోజుల్లో 24 hours చాలా ఎక్కువ. సో ఆ తర్వాత ఇంకో న్యూస్ వచ్చేస్తుంది. సో ఇది ఏంటి అనేది తెలుసుకోవాలని అందరం వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ August 15th టు కమ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ద పాస్ట్ హిస్టరీ. అండ్ దాంతో పాటుగానే ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గలేదు. అది హరీష్ శంకర్ గారి ఒక మార్క్. ఇంకా మీ మార్క్ అది కరెక్ట్. లేకపోతే ఇట్ విల్ బికమ్ అ సీరియస్ మూవీ ఆన్ ద రేట్, బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మమ్మల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మీరు. వేరే పాటలు కూడా ఉన్నాయి మంచి. అయ్యో ఆప్కి ఫర్మాయిష్ నాస్టాల్జిక్ ఫీలింగ్స్ వస్తాయి, ఉంటుంది నాస్టాల్జిక్ ఫీల్ వస్తుంది డెఫినెట్ ఫస్ట్ హాఫ్ లో. కరెక్ట్. ఆప్కి కోయి ఫర్మాయిష్ అది ఆ స్పాట్ లో సరదాగా అంది, అది వర్కౌట్ అయింది. అది మేము లాస్ట్ రౌండ్ కింద పెట్టుకున్నాము. సో ఆ రౌండ్ లో ఏంటంటే ఆవిడ కొన్ని పాటలు హమ్ చేస్తారు, మీరు అదేంటో ఐడెంటిఫై చేయాలి. అలాగే మీరు కూడా కొన్ని హమ్ చేస్తారు, ఆవిడ ఏంటో ఐడెంటిఫై చేయాలి. క్యా బాత్ హై. ఐ థింక్ విల్ బి గుడ్ అట్ ఇట్. యా. అలాగే ఇప్పుడు రీమేక్ కాదు రీ రిలీజెస్ ల ట్రెండ్ నడుస్తుంది. మీ వెంకీ మూవీ కానీ మీ విక్రమార్కుడు సినిమా కానీ ఇవన్నీ అవుతున్నాయి కదా. అమితాబ్ బచ్చన్ గారి ఏ సినిమాని మీరు రిలీజ్ గా చూడాలనుకుంటున్నారు? నేనా ఆఫ్ కోర్స్ షోలే ఎక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత కొన్ని ఉన్నాయి, షరాబీ, షహన్షా కాదు ఓకే షరాబీ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అది. అంటే ఎక్కువ సార్లు చూసిన సినిమా సత్య పే సత్తా ఇలాంటి సినిమాలన్నీ. ఓకే కభీ కభీ రిలీజ్. బట్ ఐ డోంట్ నో, మనకి ఆ ట్రెండ్ మనకి ఉంది, ఎక్కడ లేదు. ఓన్లీ మనమే స్టార్ట్ అయింది, మంది ఎక్కడ లేదు ఇది. అంటే నాకు అనిపిస్తుంది రవితేజ గారు మన ప్రేక్షకులు కూడా చాలా అసలు అద్భుతం. మన ప్రేక్షకులు దేవుళ్ళు వాళ్ళ ఇది ఆ ట్రెండ్ మనకే ఉంది, ఎక్కడ లేదు. తమిళ్లో స్టార్ట్ అయినట్టుంది అనుకుంటున్నాను నేను, తమిళ్లో కూడా. బట్ తెలుగులో స్టార్ట్ అయింది, తెలుగులో ఐ డోంట్ నో మిగతా వాళ్ళు ఎలా ఉంటుందో తెలియదు నాకు. ఐఎమ్ నాట్ షూర్. ఈ పిచ్ ఉండదని ఎవరికి ఉంది. What he's saying is absolutely right. Like we enjoy films so much. That's why whoever comes into the industry, we welcome them with an open heart and alage abhimanam చూపిస్తూ ఉంటాం అన్నమాట. And cinemas are re-released. Do you have that there in Bombay? No way. And we celebrate it. It's like some festival has come. And then morning 6:30 show. అంటే మార్నింగ్ ఎప్పుడు లేగాలి, ఎప్పుడు థియేటర్ రావాలి, ఎప్పుడు అస్సలు నాకైతే ఒక రకంగా కొంచెం చిన్న ఆశ్చర్యం ఉంటుంది. చిన్న ఏంట్రా బాబు ఇప్పుడు మేము కూడా మార్నింగ్ 7 o'clock షోస్ ఉండేవి అప్పట్లో. 11, 2, 6, 9 కదా మాకు రిలీజ్. ప్రతి మన చిరంజీవి గారి సినిమాలు కానీ మొత్తం బాలకృష్ణ గారి సినిమాలు కానీ ఏంటంటే మార్నింగ్ 7 o'clock షో, ఆ షోకి వెళ్ళేవాళ్ళం మేము. బట్ అది రిలీజ్ సినిమా కరెక్ట్ రిలీజ్ 6:30 షోకి వెళ్ళటం అనేది అసలు అమేజింగ్. సో గ్రేట్. అండ్ రవితేజ గారిని ఒక వింటేజ్ రవితేజని ఇందులో మళ్ళీ చూడబోతున్నాము అని హరీష్ శంకర్ గారు చెప్పారు. అంటే ఎలాంటి వింటేజ్? వెంకీ వింటేజా, విక్రమార్కుడా, ఇడియటా, వాట్ కైండ్ ఆఫ్? హరీష్ శంకర్ వింటేజ్. హరీష్ శంకర్ గారు అంటే అది ఒక 1 word ఆన్సర్ చెప్పారు. మళ్ళీ మనం ఓకే హరీష్ శంకర్ గారు అన్నారంటే ఇది మీ 3వ కాంబినేషన్, షాక్ అండ్ మిరపకాయ తర్వాత ఇది. సో ఇప్పుడు ఆ రెండిట్లో నుంచి ఏ వింటేజ్? మిరపకాయ. మళ్ళీ 1 word చెప్పారు. మిరపకాయ కాదు ఇంకేం చెప్పాలి ఇప్పుడు? ఖర్చు చెప్పనా? మిరపకాయ ఖర్చు చెప్పనా? సీల్ చెప్పనా? నేను సుమ మీద సీరియస్ అయిన రవితేజ ఆ లాస్ట్ లో చెప్పారు అది వేసుకోండి. సో అంటే రవితేజ గారు అంటే ఎనర్జీ లేకుండా ఒకవేళ మనం ఏదైనా బాధల్లో సినిమాకి వెళ్ళినా సరే మిమ్మల్ని మీ ఎనర్జీని చూసి ఎంతో మంది మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయిన వాళ్ళం ఉన్నాం.
That is the fact. Because he brings that vibrance on screen. Like some people bring lot of emotion. అలాగా బట్ వెన్ యూ సీ హిమ్ కదా వేసుకొని హ్యాపీగా మనం కూడా బై ద టైమ్ యూర్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ కదా యూఆర్ కమాన్ మనము జోష్తో వెళ్ళిపోదాం ఇంటికి అని అదే కైండ్ ఆఫ్ థింగ్ ఈ మిస్టర్ బచ్చన్లో మనకి కనిపిస్తోంది ఇన్ ద ట్రైలర్స్ అండ్ ఇన్ ఆల్ ద సాంగ్స్ ఆల్సో సాంగ్స్ అన్ని సాంగ్ ఉంది ఇంకో సాంగ్ ఉందా అదే ఏదో నల్లంచు చీర అది తెలిసింది నాకు మెల్లిగా చీర అబ్బబ్బో అరాచకం అలా ఉంటుంది మరి మీరిద్దరూ అనుకుని ఈ కాంబినేషన్ కాస్ట్యూమ్ వేసుకున్నారు కలర్స్ కొంచెం మ్యాచ్ అయ్యాయి ఫోన్ చేసి భాగ్యశ్రీ వేసుకుంటున్నాం లేదు ఏం లేవు हेलो भाग्यश्री ओ అవునా ఈ కలర్ लाइट ब्लू है फरमाइश में आपका स्वागत है तो आज आप सुनेंगे भाग्यश्री के गाने भूले सुरे गीत रवि तेजा के इशाद विविध भारती గుర్తొస్తుంది నాకు जय माला ओके हिंदी हिंदी कम अगेन हाँ मैं पल दो पल का शायर हूँ हाँ You got it right. ఒక లైన్ मैं पल दो पल का शायर हूँ पल दो पल मेरी जवानी है पल दो पल मेरी हस्ती है पल दो पल मेरी कहानी है इस कहानी है जवानी है समथिंग जवानी ముందు कहानी ముందు వావ్ 1 పాయింట్ యా నెక్స్ట్ Okay. ఒక నిమిషం వెయిట్ నౌ రవితేజ గారు ఒక సాంగ్ कभी कभी मेरे दिल में ख्याल ఆపకపోతే మొత్తం పాడేది తెలుసా పాడండి कि जैसे तुझको స్ట్రైక్ పడితే పడింది పాడండి बनाया गया. Okay. It's her favorite song. क्या बात है you one all next All Hindi songs na mostly Hindi songs yeah this is also Hindi no okay लग जा गले कि फिर ये हंसी रात हो न हो शायद फिर इस जन्म में मुलाकात हो न हो. Silky, you like this song, Silky? You're smiling? You're blushing or smiling? Where is your husband? Okay, fine. ఇదంటే సరదాగా అంటేనే ఉంటాను నేను అవునా This so got yeah locked, but 2 points oh okay sorry next. sir మీరే चुनाए मेरे दिल को दुआरी sing help me. हे ओ मेरे ओ मेरे दिल के चैन आए मेरे दिल को दुआ कीजिए. కొంతమంది మాట్లాడుతూ గమనించలేదు అచ్చే నాయే మేరే కొంచెం ఆ పదాలను కూడా చిన్న ఒక యాక్సెంట్ తో పాడతారు ఈ జనరేషన్ yeah 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 What accent? సో కొంచెం దేర్ ఇస్ లైక్ దట్ వర్డ్ నా వర్డ్ చే నాయే మేరే దిల్ కో Because I'm not మేరే దిల్ चुरा కో के दिल मेरा. अयो. ఓకే माँ चुम्मा दे दे चुम्मा किसको कौन से ट्यून्स दिखा रही है कौन से ट्यून्स सुना रही है The ones that you're in love with. yeah yeah चुम्मा दे 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 चुम्मा ओके नेक्स्ट what a super duper hit song yeah మీరే ఇప్పుడు ఇవ్వాలి she reacted on my reaction yes yeah నేను ఇప్పుడు ఇంకే ఇలా ఎన్ని లాస్ట్ ఇదే ఈ లాస్ట్ చిత్రలహరి ఏంటి yes చెప్పా కదా आपकी फरमाइश 5 పాటలు అంటే ఫస్ట్ నుంచి అందుకోవట్లేదు సగం నుంచి అందుకుంటా छूकर मेरे मन को मेरे मन को किया तूने क्या इशारा. అందరూ అదే చేస్తున్నారు నువ్వే చూడట్లేదు అంతే What is it? no everybody is feeling that experience of yours
Yes. So last song. Experience. Yeah, they're experiencing you as an actor. Yeah. లాస్ట్ Are you Last. feeling that right? Teja? Last one. Okay. I'll give him a. యూ థింకింగ్ ద ట్యూన్ Why are you staring at the hero? I'm thinking what to give him. అంటే मेरी आंखों में देख के आते हैं Hey, హరిశంకర్ గారు ఆంఖోల్లో ప్యాషన్ కనిపించింది, రవితేజ గారి ఆంఖోల్లో క్యా కనిపించింది? అంటే हरीश शंकर की आंखों में तुमने पैशन देखा हाँ. है लेकिन व्हाट honesty. हाँ आप Next. సిలి సత్తి బాబు. ఇక్కడ ఏం పడుతుంది తెలుసా, మీదే మీరు బ్రహ్మానందం గారు ఇటు తిరిగి నవ్వుతారు కదా. या బట్ యా, ట్రూలీ స్పీకింగ్ హీ ఈస్ వెరీ ఆనెస్ట్. Yeah. ఎగ్జాక్ట్లీ, హీ ఈస్ లైక్ యూ కెన్ బీ విత్ హిమ్ వెరీ కంఫర్టబుల్లీ. దట్ ఆనెస్టీ. Ante, అంతే. చెప్పండి లాస్ట్ సాంగ్. it got locked. గివ్ సమ్ సాంగ్. నో, सब सॉन्ग योर యువర్ విష్. Okay. नॉट योर प्राइवेट सॉन्ग्स ना ओके द प्राइवेट सॉन्ग्स ఎక్కువ I know. అబ్బా అబ్బా అబ్బో సిస్టర్ బచ్చన్ చేయనా డాన్స్ చేయనా That's how you do? రప్పల్ డప్పల్ అసలు యా యా, నిజంగా సుమా బ్రహ్మాండంగా చేస్తారు ఎంజాయ్. మికీ జే మేయర్ గారు కూడా సూపర్ ఫెంటాస్టిక్. మిక్కీ జే మేయర్ నుంచి ఆల్రెడీ చాలా సార్లు అన్నా మళ్ళీ అంటున్నా అది బికాస్ ఆఫ్ హరీషే డెఫినెట్ గా చేయించుకోండి. బికాస్ బేసిక్ గా మిక్కీలో ఉంది కరెక్ట్. చాలా చాలా సాఫ్ట్ స్పోకెన్, ఎక్కువ మాట్లాడతాను, వెరీ తక్కువ, బాగా తక్కువ మాట్లాడతాడు. యా, సో అతని నుంచి ఇలాంటి సౌండ్ రావటం అనేది అసలు. అండ్ వర్డ్స్ మీద కానీ లేదా లైక్ భాష మీద కానీ ఆ కమాండ్తోనే పదాలు. ఇప్పుడు మొన్న జిక్కీ సాంగ్ లో లిరిక్స్ కి విపరీతమైన అప్రిసియేషన్ వచ్చింది. ఆఫ్టర్ లాంగ్ ఇలాంటి లిరిక్స్ మేము విన్నాం. లైక్ చాలా దట్స్ క్రెడిట్ గోస్ టు హరీష్ గారు. అండ్ ఒకసారి ఆ డైలాగ్ మీరేమైనా చెప్తారా, ఆ పకోడీ డైలాగు? వద్దా? అవునా, చెప్తానండి. అంటే నా పిచ్చి బుజ్జమ్మ కదా, నా పిచ్చి బుజ్జమ్మ, అందరూ భయపడేది ప్రాబ్లమ్స్ కాదు, రూమర్స్కి పుకార్లకి. చాలా మంది పని పాట లేని పకోడీగాళ్ళు ఇదే పని మీద ఉంటారు. సూపర్. అండ్ ఐ థింక్ మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరు అంటే మన ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ రూమర్స్ ని చూస్తూ ఉంటారు. బికాస్ వి సెలెక్టెడ్ అన్ ఇండస్ట్రీ. ఉండాలి. సో ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉన్నాం. Yeah, that's what he keeps telling me all the time, that you're going to hear everything. Everything. It's not just going to be the good things and the flowers and the leaves. They're also going to be thorns. So get ready for all of that. So and try to enjoy them. Try to enjoy all of it. So be a good spectator. Yeah. You'll be happy all your life. ఒక సినిమా చూస్తున్నట్టు. Exactly. Spectator. Yeah, he sorted completely. See, for you, first movie itself, you were in university. ఒక పక్కన రవితేజ గారు, ఒక పక్కన హరిశంకర్ గారు. Sorted. PhD done. Yeah, and I wish that you get the same kind of comfort and happiness and peace in all the other movies that you do. అంతే. సో అలా మన మూవీ ట్రైలర్ లో మీరు అన్నారు August 15th కి షోలే వచ్చింది అని. మరి ఇప్పుడు August 15th కి మిస్టర్ బచ్చన్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు ఎవరైనా ఒకళ్ళు గెలిస్తే గిఫ్ట్ హ్యాంపర్ ఇద్దాం అనుకున్నాను, కానీ టై అవ్వడం వల్ల నేను గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వలేకపోతున్నాను మీకు. So thank you so much, and I'm sure this was not a one word answer interview. బాగుంది, చక్కగా మాట్లాడేసాం. Thank you, and Bhagyashree, welcome to the Tollywood industry. My pleasure.